వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్పై ఇందిరమ్మ ఇండ్ల అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఆస్పా డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పేరు ఉంటే ఇండ్లియం, ఆవాస్ యోజన అని పెట్టుకోవాలి, లేదంటే కేంద్రం సపోర్ట్ చేయదని బండి సంజయ్ కేంద్ర మంత్రి చెప్పారు. మేము అడిగినామా బండి సంజయ్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మేము ఇందిరమ్మ ఇల్లు మీరు ఇవ్వండి అయిపోయి మేము అడిగినామా? మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుందంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విషయం స్పష్టంగా ప్రజలకు అందరికీ తెలుసు. ఎన్నికల ముందర మేమేం చెప్పాము అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఎవరైతే మధ్యతరగతి ప్రజలు కానీ దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాము. దాంట్లో ఒక యూనిట్ కాస్ట్ కూడా సాధారణ ప్రజలకైతే మామూలు ప్రజలకైతే 5 లక్షలు, తర్వాత ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాము. అది ఏదో మామూలుగా చెప్పిన మాట కాదు. ఇది దయచేసి మీ కెమెరాని పక్క చూపిస్తండి. ఇవి ఇందిరమ్మ ఇల్లు, మా 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని పెట్టినాం. ఇక్కడ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 రూపాయలు చదరపు గదానికి ఇల్లు ఇస్తామని చెప్పిన మా ఎన్నికల హామీ. కాబట్టి ఎన్నికల హామీ నిలుపుకోవడం తప్ప, నీ కామెంట్లను పట్టించుకోవడం తప్ప. కాబట్టి మీ ఎన్నికల హామీని ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మీ ఆవాస్ యోజన అనే పథకాన్ని మీరు డబ్బులు ఇచ్చేది ఎంత? మీరు కేంద్రకి వెళ్ళి ఇవాళ 2023 మార్చి నాటికి ఈ దేశంలో నిరుపేదలకు అందరికీ ఇల్లు కట్టిస్తారని నరేంద్ర మోడీ మాట ఇచ్చినాడు. ఎన్ని ఇల్లు కట్టించింది? ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ ఇల్లు వచ్చినాయా? ఎంతమందికి నిరుపేదలకు అందరికీ మీరు ఇల్లు కట్టించినారు? కట్టించలేటువంటి వాళ్ళు, ఇటు వాగ్దాన భంగం చేసుకున్న వాళ్ళు ఇవాళ మాట్లాడే అర్హత లేదు. బండి సంజయ్ గారికి అటువంటి అవకాశం కూడా మేము ఇయ్యము. మీరు ఇస్తే గన్నే కడతామని లే కదా, మా ప్రామిస్ ఉంది మేము ఇందిరమ్మ ఇల్లు కడతాం చెప్పింది. మీరు ఇస్తే దాంట్లో యాడ్ చేస్తాము, ఇవ్వకపోతే మా ఇల్లు మేము కట్టుకుంటాం. ఓకే, బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఓ లిస్టు తయారు చేసినారు. ఈ లిస్టులో ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి, అసలు ఈ లిస్ట్ అంటే ఏందని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? ఒక డీసీసీ ప్రెసిడెంట్గా మీరేం చెప్పవచ్చు? ఇవాళ పని చేయలేని వాళ్ళు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము ఎన్నికలలో రావడానికి ఏవైతే 6 గ్యారెంటీ అనే పథకాన్ని పెట్టి ప్రచారం చేసినామో ఆ ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పని అన్నాము. ప్రజలు నమ్మినారు. మీరు గమనిస్తే అర్బన్లో మాకు రాలేదు ఈసారి సీట్లు. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే వ్యవసాయం ఉందో ఆ ప్రాంతాల వాళ్ళు ఓట్లేస్తారు మమ్మల్ని నమ్మి. ఎందుకంటే దానికి ఉదాహరణకు సిటీ తీసుకుంటే 23 అసెంబ్లీ స్థానాలలో మాకు ఎక్కడ ఒక స్థానం కూడా రాలేదు. 24 స్థానాల్లో ఒక స్థానం వచ్చింది మాకు. అక్కడ మిగతా ప్రాంతాలలో మాకు మెజారిటీ వచ్చింది. దానికి కారణం ఏందానికి అక్కడ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా మాట మీద నిలబడేటువంటి అన్ని పథకాలు అమలు చేస్తారని నమ్మినారు. దాంట్లో భాగంగానే ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఛాలెంజ్ చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే బీజేపీ పార్టీకి కానీ. మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, మీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన కావచ్చు, మేము రుణమాఫీ చేస్తామని చెప్పాను 2 లక్షల వరకు. సరే, టెక్నికల్ ప్రాబ్లంలో కొద్దిమందికి అక్కడక్కడ రాకపోవచ్చు, అది యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము సరి చేస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం వాళ్ళకు కూడా. అదే క్రమంలో మేము దాదాపుగా 22,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసి నిలబెట్టుకున్న చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ మీకు మాట్లాడే అర్హత ఎక్కడుందన్న? ఇవాళ మీరందరికీ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లా ఏందన్న అంటే గ్రామ సభల్లో గొడవలు దాన్ని చేస్తున్నాం. అదే ఇందిరమ్మ ఇళ్ళ విషయాలకు వచ్చినప్పుడు లిస్టు తయారు చేస్తున్నాను చెప్పుకుంటున్నారు. ఇవాళ లిస్టు అనేటువంటిది విశ్వప్రసాద్ తయారయ్యలేదు, మా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లేకపోతే మా మండల పేరులో తయారయ్యలేదు. ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ లిస్టును మొత్తం తయారు చేయమన్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరినీ పకడ్బందీగా లిస్టు తయారు చేయమన్నాము. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా చెప్పినాము ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు అని చెప్పినాము. తర్వాత దాంట్లో దివ్యాంగులకు, మూడవది మన ఒంటరి మహిళలకు, ఇటువంటి వాళ్ళకి ఇవ్వను. వాళ్ళ లిస్టు ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ ఇంటి స్థలం ఉండాలి, ఇంటి స్థలానికి సరిపడా జాగా ఉండాలని చెప్పినాం. ఇవన్నీ మేము చెప్తే తయారైనాయి కాదు కదా, నేను తయారు చేసిన లిస్టు కాదు కదా. సరే, అక్కడక్కడ 1-2 అవకతవకలు జరుగుతాయి. లీకేజీలు ఉండే సమస్య ఉండదు. అవకతవకలకు అవకాశం లేకుండా ఉండడానికే కదా మేము గ్రామ సభలు పెట్టింది. 10 సంవత్సరాల ముఖం చూపించలేదు కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కావచ్చు. ఇవాళ రోడ్డు మీద ఇష్టమైనట్టుగా కావు అని అరుస్తూ ఉన్నారు. ఇవాళ మీరు 10 సంవత్సరాలు ఎక్కడైనా గ్రామ సభ పెట్టినరా? మేము ట్రాన్స్పరెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టుకున్న వాళ్ళకందరికీ వీళ్ళందరిలోని దరఖాస్తులు వచ్చినాయి. దీంట్లో వీళ్ళు అర్హులని భావిస్తున్నాం మేమందరం కూడా. దీంట్లో మీకు ఆబ్జెక్షన్స్ చెప్పని అడుగుతున్నాం కదా మేము. స్వయంగా మేమందరం కూడా గ్రామాలలో గ్రామ సభలు పెట్టి కూర్చున్నాము. నేను ఉదాహరణకు మొన్న
బాబాపూర్లో గ్రామసభ జరిగింది. దాంట్లో చాలామంది వచ్చేసి అన్న మాకు అర్హులకు ఇల్లు రాలని చెప్పి కొద్దిమంది చెప్తే కొద్దిమంది లేచిస్తారు ఇగో వీళ్ళకు అనర్హులకు కూడా ఇల్లు వచ్చినాయని చెప్పి అన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని పిటిషన్ తీసుకోండి, ఎవరైతే ఉంటే వాళ్ళకి క్యాన్సిల్ చేస్తామని చెప్పినాము. అన్నిటికంటే అంటే మీకు గమ్మత్తైన విషయం ఏంటి చెప్పంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మీ ఎమ్మెల్యేలకు మీ మినిస్టర్లకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు కాదు 5 బెడ్రూమ్లు 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకున్నారు, అట్లాగే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ ఈ సంవత్సర కాలంలో మీరు గమనిస్తే మేము దానికి ఒక ఎక్సైజ్ ఇస్తున్నాం ఖచ్చితంగా ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడానికి కోసం చెప్పండి. అందుకే ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడ అవకతవకల అవకాశం ఉంటుంది. గ్రామ సభలలో గొడవలు అంటారా, తప్పకుండా ప్రజలకు నిలదీసే హక్కు ఉంది. తప్పు చేస్తే నన్ను గలబట్టి నిలదీయచ్చు, రేపు నిన్ను కూడా నిలదీయచ్చు తప్పు చేస్తే. కాబట్టి మేము తప్పు చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పని ప్రజల దగ్గరికి పోయినాం కదా మేము. అందుకనే గ్రామ సభలు పెడుతున్నాం కదా. గ్రామ సభలలో అర్హులు ఎవరో నిర్ణయిస్తామని చెప్తున్నాం. వాళ్ళకే అధికారం ఇస్తుంది ప్రజలకే. సాటు మాట వ్యవహారంగా చేసుకుంటే మీలాగా మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బదులు 10 బెడ్రూమ్లు ఇల్లు వస్తాయి, మాకు కూడా ఫామ్ హౌస్లు వస్తాయి. మీ ఫామ్ హౌస్ల కోసమో మా డబుల్ బెడ్రూమ్ల కోసం మేము ట్రిపుల్ బెడ్రూమ్ల ఇళ్ళ కోసం మేము ప్రయత్నం చేయటం కదా. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోసం గ్రామ సభలు పెట్టినాము. గ్రామ సభలలో ఎక్కడైనా అర్హులకు అవకాశం ఉంటే వాళ్ళందరూ తీసేస్తాము. అర్హులైనటువంటి నిరుపేదకు ఎవరైతే మేమైతే మా గైడ్లైన్స్లో ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారో మొట్టమొదటిగా దివ్యాంగులు, ఆ తర్వాత ఒంటరి మహిళలు, దాంట్లో SC STలు ప్రధానంగా తీసుకున్నాం. తర్వాత 2వ సంవత్సరం దానిపైన ఉన్న వాళ్ళకు, ఆ తర్వాత అట్లాగే మేము 3500 ఇళ్ళు మాకు వస్తున్నాయి. 3500లో వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీకి ఇస్తున్నాం, సెకండ్ ప్రియారిటీకి ఇంకొకరికి ఇస్తున్నాం. అట్లా అంతే తప్ప ఏదో దాచిపెట్టుకొని మా ఇంట్లో రాసుకొని నేను రవికి ఇల్లు ఇస్తాను, మా సోదరుడు ఇంకో మా సుదర్శన్కి ఇల్లు ఇస్తాను చెప్పి మేము రాసుకోవట్లేదు కదా. బహిరంగంగా మేమందరం కూడా అర్హులైన వాళ్ళందరూ కావచ్చు, దరఖాస్తు వచ్చిన వాళ్ళందరినీ మేము ప్రకటించినాము. దాంట్లో తప్పులు దొరికితే తప్పకుండా తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. రైట్ అన్న, ఇది పరిస్థితి. తప్పులు జరిగితే దీనిపై స్క్రూటినీ ఉంటుంది, ఖచ్చితంగా ఆబ్జెక్షన్ అంటే చెప్పొచ్చండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క ఎన్నికల హామీలో పెట్టడం జరిగింది. ఎన్నికల హామీలో అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లలో అర్హుల యొక్క లిస్టు తయారు చేయించడం జరిగింది. దాంట్లో బండి సంజయ్ ఈరోజు తను ఇందిరమ్మ ఇల్లు ఆ ఇందిరమ్మ పేరు పెడితేనే నిధులు కేంద్ర నిధులు ఇవ్వము అనడం సరికాదు. ఎందుకంటే ఇక్కడున్న బండి సంజయ్ గారు ఎక్కడ కూడా ఈమెను ఒక జాతీయ నాయకురాలిగా చూడాలి, తను ఇంటి నుండి మేము యొక్క నిధులు ఏం అడగడం లేదు. అయితే దీంట్లో పాటు అతను ఇంటి నుండి నిధులు ఇవ్వడం లేదు. ఇందిరమ్మను ఒక ప్రధానమంత్రిగా చూడాలి, దేశం కోసం ప్రాణమర్పించిన ఒక నాయకురాలుగా చూడాలి. ఇంటి పేరుతో చెప్పి నిధులు ఆపి పేదవాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని అంటుందో పేదవాళ్ళకి వచ్చే ఇండ్లను ఆపే కుట్ర బీజేపీ చేస్తే ప్రజలే వాళ్లకు బీజేపీకి బీఆర్ఎస్కు ప్రజలే భవిష్యత్తులో బుద్ధి చెప్తారు. అతని ఇంటి నుండి ఏమి ఇవ్వడం లేదు. ఇది ఆ మాటను అతను వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుండి 2 మంత్రులున్నా కూడా అదనంగా తెలంగాణకు రావాల్సిన అదనంగా 5 పైసలు కూడా వాళ్ళు అదనంగా ఏమి తేలేదు. కాబట్టి 2 ఉన్నా కూడా వాళ్ళు వృధే అని నా యొక్క అభిప్రాయం. ఇది పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు గ్రామ సభల్లో గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా అర్హులైన వారికి అందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో భాగంగానే ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, తయారు చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. మరోపక్క కేంద్ర మంత్రి బండి సంజయ్కి మేము ఇందిరమ్మ ఇండ్లీమని అడిగినామా అని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మా మేనిఫెస్టోలో భాగంగానే ఇదంతా చేస్తున్నాం, పక్కాగా 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగానే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మాకు రాష్ట్రానికి రావాల్సిన హౌజెస్కి సంబంధించిన వాటా ఖచ్చితంగా రావాలి, రాని పక్షంలో తీవ్రంగా పరిగణించవలసి ఉంటుందని చెబుతున్న పరిస్థితి. సుమంతరావు వినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.